ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 134వ కీర్తన 1వ అధ్యాయము 2-3 వచనాలు కూడా చదువుకుందాం. చూడండి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాని సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఎప్పుడైతే దేవుని సేవిస్తున్నారో, ఎప్పుడైతే దేవుని ఆరాధించే వారిగా ఉంటున్నారో వాళ్ళందరితోటి మాట్లాడుతున్నాడు, యెహోవా సేవకులారా అని. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములలో రాత్రి నిలుచుండు వారులారా. ఎప్పుడంటండి? యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా. ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో వాళ్ళకి ఒక మందిరం ఉంటుందండి. ఆ మందిరములో వాళ్ళు నివసించేవారిగా ఉంటున్నారు. ఆ మందిరంలో వాళ్ళు రాత్రి సమయములో దేవునిని ప్రార్థించడానికి వెళ్ళాలని వాక్యముతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. నువ్వు నిద్రపోవడానికి కాదు, మనుషులతో కాలక్షేపం చేయడానికి కాదు. ఏం చేయాలంట? దేవునితో మాట్లాడడానికంటండి, దేవునికి మొరపెట్టడానికంటండి, సంఘం కోసం, సంఘ బిడ్డల కోసం, సంఘస్థుల కోసం, ఇంకా సంఘ బిడ్డల కుటుంబాల్లో ఉన్న సమస్యల కోసం ఏం చేయాలా? మరి ముఖ్యంగా ఆత్మల సంపాదన కోసం దేవుని మందిరంలో మొరపెట్టేవారిగా ఉండాలంట. ఎవరంటండి? దేవుని సేవకులు. అయితే ఎవరైతే దేవుని సేవిస్తున్నారో వాళ్ళందరూ కూడా మొరపెట్టొచ్చని ఇక్కడ వాక్యముతో మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి. మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. ఎవరి వైపు అంటండి? పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి యెహోవాని ఏం చేయాలంట? సన్నుతించాలంట, స్తుతించాలంట, ప్రార్థించాలంట. మన యొక్క కుటుంబాల కోసమే, మన యొక్క సేవకుడి కోసమే, మన యొక్క సమస్యల కోసమే, ఆత్మల సంపాదన కోసమే, ఆత్మల రక్షణ కోసమే మనం ఏం చేయాలంట? ప్రార్థించాలంటే అండి. అయితే ప్రార్థించే వారిగా ఉన్నామా, లేకపోతే తర్వాత చేసుకుందాములే అని అనుకునే వారిగా ఉన్నామా? వాక్యముతో హెచ్చరిస్తున్నాడు ఆయన. ఇంకా ఏమంటున్నాడు? భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తున్నాడండి? ఎవరండి ఆయన? భూమి ఆకాశాన్ని కూడా సృజించిన దేవుడు. భూమి ఆకాశాన్ని సృజించినప్పుడు ఆ భూమి మీద నువ్వు నేను మనందరం ఉంటున్నాము. మనందరినీ సృజించిన దేవుడు, మనందరినీ సృష్టించిన దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడంటే. ఎప్పుడు? రాత్రికాల సమయములో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండినట్లయితే నీ ప్రార్థన విని ఆ ప్రార్థనకి జవాబు దయచేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడంటండి. అయితే వాక్యముతో నీతో, నాతో, మనందరితోటి మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు ప్రార్థన చేసినట్లయితే, పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి ప్రార్థించినట్లయితే నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి, ఆ ప్రార్థన ఒకవేళ కష్టంలో ఉండినట్లయితే ఆ కష్టం నుంచి విడుదల దయచేసి ఏంటంట? ఆశీర్వాదాన్ని ఇవ్వడానికంట ఆయన సియోనులో నుండి చూసేవాడిగా ఉన్నాడంట. ఆయన చూస్తున్నాడంటండి. నా కుమార్తె ఎప్పుడు ప్రార్థిస్తుంది, నా కుమారుడు ఎప్పుడు ప్రార్థిస్తాడు, నన్ను సేవించేవారు ఎప్పుడు ప్రార్థిస్తారని ఆయన చూసేవాడిగా ఉన్నాడంటండి. అయితే ఆయన చూసినప్పుడు మనం ప్రార్థించేవారిగా ఉండినట్లయితే ఆయన ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది పొందుకోవడానికి నువ్వు నేను సిద్ధపాటు కలిగి ఉండినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. లేకపోయినట్లయితే ఇప్పుడైనా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.